అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు గురు పూర్ణిమ. ఈ గురు పౌర్ణిమ రోజు సాయిబాబా ఇంకా దత్తాత్రేయ స్వామి గుడిలో అనేక రకాల పూజలు జరుగుతుంటాయి. మన జీవితంలో అదృష్టం మారాలి, జ్ఞానం పెరగాలి, మనకి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలి అనుకుంటే ఈ గురు పౌర్ణిమ రోజును మాత్రం అస్సలకి మిస్ అవ్వద్దు. చాలా మంది గురుబలం లేక ఎన్నో కష్టాలు పడుతుంటారు. వాళ్ళు గురుబలం పొందాలంటే ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే మహర్షి వ్యాసుడు వేదాలను విభజించి మహాభారతం వంటి గొప్ప జ్ఞాన సంపదను ప్రపంచానికి అందించాడు. అందుకే ఆయనను జగద్గురువుగా గౌరవిస్తారు. అదే విధంగా శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతిరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆది గురువుగా భావించి పూజిస్తారు. గురు పౌర్ణమి అంటే మనకు జ్ఞానం ఇచ్చిన గురువులను గుర్తు చేసుకుని గౌరవించే అతి పవిత్రమైన రోజు. మన జీవితంలో గురువు అంటే కేవలం స్కూల్ టీచర్ మాత్రమే కాదు, మనకు మంచి దారి చూపించిన మన తల్లిదండ్రులు కూడా గురువులే. గురువు అనే పదానికి ఆధ్యాత్మికంగా గొప్ప అర్థం ఉందనే విషయం మీకు తెలుసా? గు అంటే చీకటి, అజ్ఞానం. రు అంటే తొలగించేవాడు, అంటే మనలో అజ్ఞానాన్ని తొలగించి సత్యం వైపు నడిపించేవాడు అని అర్థం. ఈ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శ్రీ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలి. ఈ రోజు ఎన్నో రేట్ల ఆధ్యాత్మిక శక్తి స్వామి నుండి బయటకు వస్తుంది అని భావిస్తారు. గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో స్వామివారి పటానికి కూడా పూజలు చేసుకోవచ్చు. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం చాలా శక్తివంతమైంది. ఇలా జపించడం వల్ల ఎంతో మంచి జరుగుతుందనే నమ్మకం. ఈ రోజు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంకా గురువుల దగ్గర నుంచి ఆశీర్వాదం పొందితే చాలా మంచిది. వీలైతే గోశాలకు వెళ్ళి ఆవులకు ఆహారం పెట్టండి. ఆ స్వామి దత్తాత్రేయుడు ఎప్పుడు మీ వెంటే ఉంటాడు. దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళలేని వాళ్ళు సాయిబాబా గుడికి కూడా వెళ్ళొచ్చు. గురు పూర్ణిమకు సాయిబాబాకు విడదీయరాని సంబంధం ఉంది. సాయిబాబాను సాక్షాత్తు కలయుగ సద్గురుగా భావించిన భక్తులు ఈ రోజుని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. సాయిబాబా తన జీవిత కాలంలో భక్తులకు నేనే గురువుని అని చెప్పి వారిని అజ్ఞానమని చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చారు. బాబా బోధించిన ప్రధాన సూత్రాలే శ్రద్ధ ఇంకా సబూరి, అంటే నమ్మకం ఇంకా ఓర్పు అని అర్థం. ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబా పాదాలకు అభిషేకాలు, విశేష పూజలు మరియు సాయి చరిత్ర పారాయణం చేస్తారు. సో మీరు కూడా తప్పకుండా మీకు వీలైన విధంగా పూజలు చేసుకోండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ బాక్స్ లో ఓం శ్రీ దత్తాత్రేయ నమః లేదా ఓం సాయిబాబా అని కామెంట్ చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.